జల ప్రళయం దారుణమైనటువంటిది. అప్పటిదాకా ఆడుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా వచ్చి పడుతున్నటువంటి నీళ్ళని చూసి పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన. అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భవనం వెనక నుంచి ఒక్కసారిగా కొట్టుకొచ్చి మీదకొచ్చినటువంటి నీళ్లు, అక్కడ జలకాలాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా కొట్టుకుపోతున్న దృశ్యాలు. అలాగే ఏనుగులు సైతం కొట్టుకుపోతూ తమని తాము కాపాడుకుంటూ ప్రజల్ని రక్షించిన ప్రయత్నాలు చేసిన దృశ్యాలు ఇవి వరుసగా నేపాల్ దగ్గర నిన్న కనబడుతున్నటువంటి దారుణమైనటువంటి ఘటనలు. నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటేకోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తడం, టిబెట్ సరిహద్దులో నేపాల్ జిల్లాలైన రసువా, దాడింగ్ జిల్లాల మీద విరుచుకుపడ్డం, ఆ తర్వాత సువాకోట్, చితావన్, గుర్ఖా, తనాహు, సవాల్ ఫారసి తూర్పు జిల్లాలను ముంచెత్తడం, మొత్తంగా 7 జిల్లాలు సర్వనాశనమై తీవ్రంగా దెబ్బతిన్నది రసువా జిల్లా. కాఠ్మండూకి 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దులో ఉంది. సోషల్ మీడియాలోని వీడియోల్లో వరద విధ్వంసం భీతి కోల్పేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పరుగు అందుకోగానే ఆకస్మికంగా వచ్చిన బురద వాళ్ళని కమ్మేసింది. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసి 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి సర్వనాశనం అయిపోయినాయి. మరో 4 నిర్మాణంలోనూ దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన ఒకటి 2గా చీలిపోవడం అన్నటువంటిది కూడా స్పష్టంగా కనిపించింది. మొత్తం 160 మంది చనిపోయారు, 750 మంది గల్లంతయ్యారు, కొన్ని వేల మంది గల్లంతయ్యి ఉండొచ్చు అని లెక్క కడుతున్నారు. టిబెట్లో మరో 265 మంది కొట్టుకుపోయారు. 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. టిబెట్లో భూకంపం వల్లే ఈ ఉత్పాతం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరోవైపు మోడీ నేపాల్ ప్రధానికి ఫోన్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వరదల గురించి అప్రమత్తం చేసుకొచ్చారు.